సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 3వ తారీఖు లగాయితూ మార్చి 9వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో రాహుకేతువులు మీనరాశి యందు అలాగే కన్యారాశి యందు సంచారం చేస్తూ ఉండగా, గురుగ్రహం మేషరాశి యందు అలాగే మకర రాశి యందు కుజగ్రహము, కుంభరాశి యందు రవిగ్రహం, శనేశ్వరుడు, శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా బుధుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రగ్రహం ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశికి షష్ఠ స్థానంలో శనేశ్వరుడు కానీ రవిగ్రహం కానీ అనుకూలించేటువంటి స్థితిలో ఉంటే భృగు షట్కము అనేటువంటి ఒక దోషం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అయితే పంచమంలో ఉండేటువంటి కుజుడు, షష్ఠ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు, సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహువు, బుధుడు, అష్టమంలో ఉండేటువంటి గురువు, ఇలా ఇవన్నీ కూడా మీకు ప్రతికూలించేటువంటి గ్రహాలే. అయితే ఇవన్నీ దేనికి తీసుకెళ్తూ ఉన్నాయి? మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణం. మరీ ముఖ్యంగా కన్యారాశికి చెందినటువంటి పురుషులకి ప్రత్యేకంగా స్త్రీల వల్ల అధికమైనటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆభరణాలు, ఆస్తిపాస్తులు, వంశపారంపర్యంగా వచ్చినటువంటివి స్థలాలు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అది కూడా శుభ కార్యక్రమాల నిమిత్తమై. జీవితంలో కొంత ఎదుగుదాం, వ్యాపారం ప్రారంభం చేద్దాం అనేటువంటి విషయానికో లేదా మరి ఏ ఇతరత్ర విషయాలకో కానీ ఇవి వీటిని తాకట్టులో పెట్టేటువంటి పరిస్థితులకి లేదా వాటిని అమ్మేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే పురుషులు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, స్త్రీ వల్ల సమస్యలు ఈ వారంలో మీకు కలగబోతూ ఉన్నాయి. అందువల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. దీనివల్ల మీ మీద నీలాపనిందలు రావచ్చు, లేనిపోని దుష్ప్రచారాలు జరుగుతూ ఉండొచ్చు, మరి ఏ ఇతరత్ర మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కోపం అధికంగా ఉంటుంది. ఈ వారంలో పంచమంలో కేవలం కుజగ్రహం మాత్రమే, సప్తమంలో కేవలం రాహుగ్రహం అలాగే బుధగ్రహం సంచారం చేస్తూ ఉండడం వల్ల అధికమైనటువంటి కోపం ఉంటుంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏర్పడినప్పుడు గురువుల యొక్క లేదా మీరు ఎవరినైతే పెద్దగా భావిస్తూ ఉంటారో వారి యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఉండాలి. ఇక కుటుంబ సభ్యులతోటి మీ యొక్క సత్సంబంధాలు అయితే ఈ వారం చక్కగా ఉన్నాయి. శుభ కార్యక్రమాలు చేయడంలోనూ లేదా కుటుంబ సభ్యులతోటి చక్కగా కాలక్షేపం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి సమస్య లేదు. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా మంచి కార్యం చేయడానికే కొన్ని వాటిని అమ్ముతూ ఉంటారు, కానీ మిగతావన్నీ కూడా పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈ వారం మిశ్రమంగా ఉన్నాయి. కొంత ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే విద్యార్థులకి ఈ వారం కీలకమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షలు, విదేశీ యానము అలాగే మౌఖిక పరీక్షలు లాంటివి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి, మరీ ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కల్పించినప్పటికీ ఏదో ఒక చిన్నపాటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తస్తోత్ర పారాయణం ఈ వారం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి తులారాశి.